తల్లిదండ్రులు విడిచిన గాని తాను వదలడెప్పుడు మమ్ము. ఉల్లము నెత్తి పిలిచిన వేళ నోహోయను చూదరికి వచ్చు. ఉల్లము నెత్తి పిలిచిన వేళ ఓహోయను చూదరికి వచ్చు. యేసు వంటి ప్రియ దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులు విడిచిన గాని తాను వదలడెప్పుడు మమ్ము. ఉల్లమునెత్తి పిలిచిన వేళ ఓహో ఎనుచు దరికి వస్తాడంట. ఆ మాట ఓ నోహో అనే మాట ఏంటో తెలుసా? ఎంతో ఆతృతతో మనం పలికిన పదం అని ఇప్పుడు మనం పలుకుతాం. ఓహో అనుకుంటూ వస్తాడంట. ఏం జరిగింది? ఎందుకు అంతలా కేకేశావు? ఎందుకు అంతలా ఏడ్చావు? ఏమైంది బిడ్డ? ఏమైంది? ఎందుకు అంత కలవరపోయావు? నానా అంటే చాలు, ఏం నా బిడ్డ అనుకుంటూ వస్తాడు. వెంటనే స్పందిస్తాడంట. అదని అర్థం. అయ్యో నా బిడ్డకి ఏదో జరిగిపోయిందని పరిగెత్తిన తండ్రి వల్లనే ఆదమచ్చి ఉయ్యాల్లో నిద్రపోతున్న బిడ్డ కేరమని కేక వేస్తే ఉలికిపడి అమ్మ లేచి పరిగెత్తుకుంటూ పోయి బిడ్డ మీద చేసేసింది. ఏమన్నా ఆలస్యం చేసిద్దా? ఆ అమ్మ కంటే ఎక్కువ నా యేసయ్య. నువ్వు అనుకుంటావు నన్ను పట్టించుకుంటాడా అని. ప్రతి ముఖం నిన్ను కాకపోతే ఎవరిని పట్టించుకుంటాడు? వాడు తీసుకొచ్చి పెడతాడు ఈ అనుమానాలని. దరిద్రుడు కూడా ఉన్నాడు, శత్రువు దరిద్రుడు. వాడు తెచ్చి పెడతాడు దరిద్రపు అనుమానాలన్నీ. వాడి మాటలు ఎందుకు వింటాను? వాడిచ్చే ఆలోచనలు ఎందుకు తీసుకుంటాను? విశ్వాసం అనుడ్డాలు. ఏం విశ్వసించాలి? నా ప్రార్థన మా నాన్నకి వినపడింది. అప్పుడే ఓహో అన్నాడు మా నాన్న. ఆహా తండ్రి అంటే ఓహో నా కుమారుడు అన్నాడు. ఉల్లమునెత్తి పిలిచిన వేళ నోహో నన్ను దరికి వచ్చు. అలా ప్రార్థన వింటంగా దిగొస్తాడంట నువ్వు కేక వేస్తే. భక్తుల అనుభవం. ఏ బంధము కూడా చాలదు యేసు అనుబంధానికి. ఏదైనా అనుమతిస్తే అవసరాన్ని బట్టి అనుమతిస్తాడు తప్ప అనవసరంగా ఏది అనుమతించడు. ప్రతి దానికి స్పందిస్తాడు. కాబట్టి నమ్మకం ఉంచుదామా వద్దా? చెప్పండి. అది ఎంత కీలకం మనకి. నా ప్రార్థన ఇందాక నువ్వు నిరుమోకాళ్ళు లేచేసావు. ఇప్పుడు చెప్పు, వెళ్ళిందా లేదా? నోహో అన్నాడా లేదా? జవాబు ఇచ్చుంటాడా లేదా?